నమస్కారం అండి. ఇక్కడికి చేసిన విలేకరులకు కానివ్వండి, మీడియా మిత్రులకు కానివ్వండి, నా యొక్క నమస్కారము. నా పేరు మళేకార్ గోవిందరాజు. మా తండ్రి పేరు మళేకార్ మల్లేశ్వరరావు. మా స్థలము కొన్ని సంవత్సరాల నుండి కబ్జాకు గురైందండి. నాకు నేను ప్రతి ఒక్క అధికారుల దగ్గర వెళ్ళిన ప్రతిసారి నాకు న్యాయం జరగటం లేదు. కేవలం ఆ కబ్జాదారులు శ్రీమంతులు కావడంతో మాలాంటి సామాన్యులకి ఎటువంటి న్యాయం జరగటం లేదు. దయచేసి కలెక్టర్ గారు ఇది గమనించి మీరు దీనిపై కబ్జాదారులపై పెద్దగా దృష్టి పెట్టి వాళ్ళని కఠినంగా మీ మీ కోర్టు ద్వారా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటాను. యాక్చువల్గా మా ఈ స్థలం వచ్చేసి మాకు డిగ్రీ ద్వారా 1999 నుంచి మాకు సంక్రమంగా వస్తూ ఉంది. దాంట్లో విభాగ దస్తావేజులు చేసుకున్నాము, కొన్ని స్థలాలు అమ్ముకున్నాము. నా స్థలములో మిగిలిన స్థలములో నేను కాంపౌండ్ వాల్ కట్టుకోవాలని చెప్పేసి పిల్లర్లు వేస్తే వీళ్ళు కబ్జాదారులు మోసపూరితంగా పచ్చి అబద్ధముతో నా స్థలముపై వివాదము కావాలని చెప్పేసి జమ్మి చెట్టును కూల్చివేసినారు అని చెప్పేసి ఒక కేసు వేసినారు. మరి సమాధులు తొలగించినారని చెప్పేసి కేసు వేసినారు. కానీ ఇప్పటికీ ఈ రోజుకి ఆ సమాధులు కానివ్వండి, జమ్మి చెట్టు కానివ్వండి, అది అలానే ఉంది. దాని ద్వారా వాళ్ళు మోసపూరితంగా కోర్టు ద్వారా బ్యాంకులో 20,000 రూపాయలు కోర్టు అకౌంట్లో జమ చేసి మా పైన స్టేటస్కో తెచ్చి మనకు ప్రతి అధికారికి మేము విన్నవించగా ప్రతి అధికారి వచ్చినప్పుడల్లా ఇది కోర్టులో ఉంది అని చెప్పేసి వాళ్ళకి కొంతమంది కిరాయి మనుషుల్ని తెలుసుకొని వచ్చి వాళ్ళ ద్వారా గలాటా చేపించి వచ్చిన అధికారులు ఏమంటారు అంటే, సార్ ఇది కోర్టులో ఉంది, మీరు కోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ కోర్టు కేసు వాళ్ళు వేసింది పచ్చి అబద్ధపు అఫిడవిట్తో మా పైన అమానుషంగా వాళ్ళు కేసు బనాయించి మమ్మల్ని ఒక 6 సంవత్సరాల నుండి సతాయిస్తున్నారు. ఈ సతాయించడం వల్ల మా తమ్ముడు రాఘవేంద్ర హ్యాండిక్యాప్ ఒక చెయ్యి ఒక కాలు లేదు. అతను ఈ స్థలము మాకు దక్కుతుందో లేదో అని చెప్పేసి భయపడి బీపీని పెంచుకొని నెత్తికెక్కి ఆయన కోమాలోకి వెళ్ళిపోయి డిసెంబర్ 26వ తేదీ ఆర్ఆర్ హాస్పిటల్ కర్నూలులో మరణించడం కూడా జరిగింది. ఇది కూడా ఆ కబ్జాదారులపైనే వాళ్లే కారణం దీనికి. మా తమ్మునికి కూడా మొత్తం 6 ప్లాట్లు వాళ్ళు కబ్జా చేసి బాగా బాడిగలు తిని వచ్చిన బాడిగలతో జల్సాలు చేసుకుంటూ బతుకుతున్నారు. వారిపై ఇలాంటి కబ్జాదారులపై పెద్దగా దృష్టి పెట్టి మరొక్కసారి కలెక్టర్ గారికి కానివ్వండి, ఎస్పీ గారికి కానివ్వండి, లోకల్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకి కానివ్వండి, అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, ఇలాంటి కబ్జాకూర్లకు మీరు ప్రత్యేకంగా వాళ్ళని గమనించి వాళ్ళకి తగిన కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకి నమోదు చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నాను. సార్, నేను ఈ అర్జీలు కనీసం ఒక 6 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అప్పట్లో స్పందన, ఇప్పట్లో పీజీఆర్ఎస్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ పీజీఆర్ఎస్ ద్వారానే నా స్థలంకి సంబంధించినది పోలీసు ప్రొటెక్షన్తో నేను సర్వే కూడా చేయించుకున్నాను. దానికి ఎండార్స్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఎండార్మెంట్స్, మండల సర్వేయర్ గారు ఇచ్చిన సర్వే నివేదికలు కానివ్వండి, జీపీఎస్ మ్యాప్ కూడా ఇచ్చేసినారు. ఆ స్కెచ్ కూడా నా దగ్గర ఉంది. అన్ని రకాలుగా 8-9 మంది అధికారులచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ప్రతి ఒక్కటి ధృవీకరణ పత్రం, ప్రతి ఒక్క పత్రం కానివ్వండి నా దగ్గర ఉన్నాయి. కానీ మాకు న్యాయం జరగడం లేదు. కేవలం ఆ కబ్జాదారులు శ్రీమంతులు కావడంతో సామాన్యులకు న్యాయం జరగడం లేదు. దీనిపై మీరు దృష్టి సారించి ఆ శ్రీమంతులకి ఇప్పుడైతే నాదొక్కటే అని నాకు అనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు ఇంకా ఎన్ని చేసినారో ఆధునిలో వారిపై మీరు ప్రత్యేక దృష్టి పెట్టి వారిపై కూడా
వారిపై కూడా మీరు ఇది తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్. వారి సార్ మొత్తం 3.5 సెంట్లు సార్, 6 ప్లాట్లు సార్. అవి మొత్తం 3.5 సెంట్లు 6 ప్లాట్లు. దానికి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నాను సార్ నేను. అసెస్మెంట్లు ఉన్నాయి, ఈసీలు ఉన్నాయి, వాల్యుయేషన్ ఉంది, మరి ఎంఆర్ఓ గారు జారీ చేసిన ఎండార్స్మెంట్ ఉంది, సర్వేయర్ గారు జారీ చేసిన నివేదిక ఉంది, సర్వే నివేదిక ఉంది, స్కెచ్ ఉంది, మరి ఈసీలు ఉన్నాయి, డాక్యుమెంట్లు ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మరి 1982-83వ సంవత్సరంలో సబ్ డివిజన్ చేసిన ప్రభుత్వ అధికారులచే సబ్ డివిజన్ చేసిన ఆ కాపీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్లాన్ కూడా ఉంది సార్ నా దగ్గర. ఆర్ఎల్ఎస్ ప్లాన్ కూడా నా దగ్గర ఉంది. అన్నీ ఉన్నా కూడా నాకు న్యాయం జరగడం లేదు. కేవలం ఆ కబ్జాదారులు శ్రీమంతులు కావడంతో సామాన్యులకు న్యాయం జరగటం లేదు సార్. దీనిపై దృష్టి సారించి వారిపై విచారణ జరిపించి వారు ఇంకా ఎన్ని చేశారో ఇలాంటివి ఎంతమంది ఉన్నారో ఇంకా వారిపై ప్రత్యేక సార్ మీరు శ్రద్ధ తీసుకొని ఈ యొక్క మేము మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాము. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మన ఆదోని మండల రెవెన్యూ మండల ఎంఆర్ఓ గారికి కానివ్వండి, అందరికీ కోరుకుంటున్నాం సార్. నమస్తే సార్. మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన చేనేత కులానికి చెందిన సొకళ సాళీలం అండి. మేము ఎంత మెత్తగా ఉంటామంటే అంత మెత్తగానే ఉంటాము. ఆదోనిలో ఎవరి జోలికి పోము, ఎక్కడ పోము. అలాంటి వాళ్ళకి వీళ్ళు ఇలా చేస్తున్నారు. మేము గలాటా కూడా చేసుకోమండి. ఇలాంటి సందర్భంలో వాళ్ళు మా పైన కక్ష కట్టి మా స్థలాన్ని ఆక్రమించుకున్నారు. సార్ నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మాకు న్యాయం జరగాలి. 6 సంవత్సరాల నుండి నేను కోర్టు చుట్టూ కానివ్వండి, ఆఫీసుల చుట్టూ కానివ్వండి, ప్రతి ఒక్కసారి చుట్టూ నేను తిరుగుతున్నాను. కానీ నాకు న్యాయం జరగటం లేదు. వాళ్ళు పెట్టిన అబద్ధపు కేసుని రద్దు చేసి మాకు న్యాయం చేయమని చెప్పేసి మరొక్కసారి కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాను. నమస్కారం.